పెన్షన్ వస్తుంది అనుకుంటే వ్యవస్థనే ఎత్తేస్తున్నారు. అధికారాలు లేవు, బాధ్యతలు లేవు, కనీసం కూర్చోవడానికి కుర్చే లేదు. అటువంటప్పుడు ఎత్తేస్తే పోలా అనేది ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం ఆలోచనగా కనిపిస్తుంది. అయితే ఏంటా వ్యవస్థ, ఎటువంటి మార్పులు, ఎటువంటి అధికారాలు బాధ్యతలు లేకుండా ఉన్నది, ఆ కుర్చీ ఏంటి అనే విషయానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కథనగాళ్ళు యూట్యూబ్ ఛానల్. దీని లోపల ఎన్నో యూస్ఫుల్ వీడియోలు మీ ముందుకు వస్తాయి కాబట్టి తప్పనిసరిగా మీ అందరికి ఎంతగానో యూస్ఫుల్ గా ఉంటాయి. ఈ అంశానికి సంబంధించి పూర్తిగా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ కోసం వీడియోను చివరి వరకు చూడండి. మీకు ఈ వ్యవస్థకు సంబంధించి పూర్తి వివరాలు మనకు క్లియర్ కట్ గా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్దాం. ఈ అధికారాలు బాధ్యతలు లేని, నిధులు విధులు సరిగ్గా లేకుండా కనీసం కూర్చోవడానికి కుర్చీ కూడా కేటాయింపబడని వ్యవస్థే ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థలు. ఇది దేశంలో ఉన్న పరిపాలనా వ్యవస్థలో మూడంచెల వ్యవస్థగా మన రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణలో ఉన్నది. అయితే కొన్ని రాష్ట్రాల్లో రెండంచెల వ్యవస్థ ఉన్నది. అయితే మన రాష్ట్రంలో రాష్ట్ర స్థాయిలో ఒక ప్రభుత్వం, జిల్లా స్థాయిలో ఒక ప్రభుత్వం, మండల స్థాయిలో ఒక ప్రభుత్వం అనేది మూడంచెల వ్యవస్థగా ఇన్నాళ్ళు కొనసాగింది. ఈ వ్యవస్థకు సంబంధించి ప్రస్తుతం మూడంచెల వ్యవస్థగా మండల స్థాయి వ్యవస్థను చూసుకుంటాం, జిల్లా స్థాయి వ్యవస్థలో జడ్పీ చైర్మన్ గా చూసుకుంటాం. అయితే ఈ రెండింటిలో కొంత మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ మార్పులు రావడం వల్ల పరిపాలనలో ఎటువంటి మార్పులు జరుగుతాయని చూసుకుంటే, మండలంలోని అధికారి బాస్ గా ఎంపీపీ ఉంటారు. అతనికి రాజ్యాంగపరమైన కొన్ని హక్కులు, వ్యవస్థలు, పాలనాపరమైన విధులు, బాధ్యతలు ఉంటాయి. వారిని ఎంపీటీసీలు ఎన్నుకుంటారు. సాధారణంగా 3000 నుండి 4000 మంది ప్రజలు ఒక ఎంపీటీసీని ఎన్నుకుంటారు. ఆ ఎంపీటీసీలు వారందరిలో ఒకరిని ఎంపీపీగా పరోక్ష పద్ధతిలో ఎన్నుకునే పరిస్థితి ఇన్నాళ్ళుగా ఉండే. ప్రస్తుతం సర్పంచులు ఎంపీటీసీలకు ప్రత్యామ్నాయంగా ఎంపీపీని ఎన్నుకునే అవకాశం కల్పించబోతున్నట్టుగా మనకు సమాచారం వస్తుంది. అదేవిధంగా ఎంపీపీలు అందరు కలిసి జడ్పీ చైర్మన్ ని ఎన్నుకునేటట్లుగా వ్యవస్థ మార్పు జరిగే అవకాశం ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక దీని లోపల సాధ్యాసాధ్యాలను కనుక గమనిస్తే, ఈ మార్పులు చేయాలంటే 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాలలో మార్పులు చేయాల్సి ఉంటుంది. 73 అనేది గ్రామీణ పరిపాలనకు సంబంధించి చూసుకున్నట్టయితే 74 అనేది పట్టణ పరిపాలనకు సంబంధించిన వ్యవస్థ గురించి తెలుపుతుంది. అయితే దీంట్లో ప్రధానంగా మనం ప్రస్తుతం గ్రామీణ పరిపాలన కనుక చూసుకున్నట్టయితే, ఈ వ్యవస్థల మార్పుల వల్ల డైరెక్ట్ గా ఎటువంటి పార్టీల ప్రభావం లేకుండా మనకు సర్పంచులు డైరెక్ట్ గా మండల జిల్లా స్థాయికి కన్సెంట్ కాబడతారు. వారు వివిధ మండల జిల్లా స్థాయి కార్యక్రమాలలో నేరుగా సర్పంచ్లో పాల్గొనేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే, మొన్న 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు ఎంపీటీసీలకు జడ్పీటీసీలకు వ్యవస్థకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని కీలకమైన హామీలను తన మేనిఫెస్టోలో తెలియజేయడం జరిగింది. వాటిలో ప్రధానమైనది ఎంపీటీసీలకు అధికారాలు, బాధ్యతలు పెంచుతామని చెప్పింది. ఆర్థిక పరిపుష్టి కలిగించడం కోసం తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ఎంపీటీసీ స్థానాలకు కలిపి ప్రతి ఏటా సుమారు 5,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది. మాజీ ఎంపీటీసీ జడ్పీటీసీలకు ప్రతి నెల పెన్షన్ ఇస్తామని తెలియజేయడం జరిగింది. రిజర్వేషన్ల అంశానికి వచ్చి బీసీలకు 42% రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేస్తామని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఆర్థిక స్వాతంత్రం ఇస్తాము, అధికారాలు బదిలాయిస్తామని చెప్పిన ప్రభుత్వం మొత్తానికి వ్యవస్థనే లేకుండా చేస్తుంది. దీని ద్వారా ప్రధానంగా 2 ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. సర్పంచ్లు ఏ పార్టీకి సంబంధం లేకుండా కింది స్థాయిలో, గ్రామీణ స్థాయిలో పరిపాలన నిర్వహిస్తుంటారు. అయితే దానిపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఇంకోటి, రిజర్వేషన్లకు సంబంధించి పార్టీల పరంగా ఎంత శాతం రిజర్వేషన్ ఇస్తారనేది కేవలం స్థానిక సంస్థల ఎన్నికలలో మాత్రమే. అది కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఆయా మున్సిపాలిటీలలో రిజర్వేషన్ల అంశం అమల్లో ఉంటుంది. ఎమ్మెల్యే కానీ ఎంపీ స్థాయిలో కానీ బీసీలకు ఎటువంటి హక్కులు లేవు, మైనార్టీలకు ఎటువంటి హక్కులు లేవు. కేవలం ఎస్సీ ఎస్టీలకు మాత్రమే ఎంపీ ఎమ్మెల్యే లోపల కొన్ని వారి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు అనేవి ఉన్నాయి. రిజర్వేషన్ల అంశం కూడా ఇక్కడ ప్రధానం కాబోతుంది కింది స్థాయిలో. దీనివల్ల ప్రధానంగా నష్టపోయేది బీసీ లీడర్లు. కొంత వారి స్థాయిలో ఎదగడానికి అవకాశం ఉన్న కీలకమైన రాజకీయ పదవి కింది స్థాయిలో, అంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు లీడర్లుగా అవతరించాలంటే వారి లీడర్షిప్ స్థాయిని బట్టి ఆ తర్వాత ఎమ్మెల్యే ఎంపీగా ఎదిగేటందుకు అవకాశం ఉంటుంది. అయితే ఆ వ్యవస్థ ఇప్పుడు రద్దు కావడం వల్ల చాలా మంది కింది స్థాయి లీడర్లు తయారు కావడంలో ఆలస్యం జరగవచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఆశావాహులు ఫీల్ అవ్వచ్చు. కాబట్టి ఆ విధంగా కొంత నష్టపోయే అవకాశం. అంతేకాకుండా ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థల వల్ల ఇటు గ్రామ స్థాయిలో సర్పంచ్ పైన, మండల స్థాయిలో ఎంపీపీల పైన భారం అధికంగా ఉంటుంది. బాధ్యతలు మరింతగా పెరిగి కొందరు సరి చేసుకోపో, కొందరు
ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొన్ని గ్రామాలలో కొంతమంది సర్పంచులు పరిపాలన అనుభవ రాహిత్యంతో కానీ, కొందరు సర్పంచులు కొత్తగా పదవి రావడంతో ఎటువంటి పాలనాపరమైన అనుభవం లేకుండా వారి గ్రామాలను వెనక్కి నెట్టే అవకాశాలు ఉంటుంటాయి. అయితే ఈ ఎంపీటీసీ వ్యవస్థ వల్ల కొంత సర్పంచ్కు అవగాహన లేకపోయినా ఎంపీటీసీలో కొంత అవగాహన ఉన్న ఈ వ్యవస్థల మార్పులు అనేటివి గ్రామ ప్రజలకు మేలు జరిగే అవకాశం ఉంటుండే. లేదా ఎంపీటీసీ అంతగా అవగాహన లేకపోయినా సర్పంచ్కి అవగాహన ఉన్న ఆ గ్రామం అభివృద్ధిలో ముందుకెళ్లే అవకాశం ఉంటుండే. వీరిద్దరూ సమన్వయంతో పనిచేస్తే, ఇద్దరు బాగా అనుభవం ఉన్న వారు వస్తే మరింత అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుండే. పార్టీలకు అతీతంగా పనిచేస్తే ఎన్నో ప్రయోజనాలు ఉంటుండే. అయితే ఈ ఇద్దరు కలయిక లేకపోవడం వల్ల గ్రామంలో గ్రామ సర్పంచ్ పై అధికంగా భారం పడి కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతంలో ప్రజలకు ఈ వ్యవస్థ ద్వారా ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థను రద్దు చేయడం ద్వారా ఖచ్చితంగా గ్రామీణ ప్రజలకు నష్టం అనేది 100% జరుగుతుందని మాత్రం చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ విషయానికి సంబంధించి చూసుకున్నట్టయితే, ఇటువంటి గతంలో ఎప్పుడైనా ఆలోచన చేసిండ్రా? ఈ వ్యవస్థకు అధికారాలు లేవు, కుర్చీ లేదు, బాధ్యతలు లేవు, ఇటువంటప్పుడు ఇది ఎందుకు ఉండాలని గతంలోనే ప్రభుత్వాలు కూడా ఆలోచన చేసిన సందర్భాలు ఉన్నాయి. అది మొట్టమొదట టీడీపీ ప్రభుత్వం ద్వారా ఆలోచన చేయడం జరిగింది. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఆలోచన చేయడం జరిగింది. ఆ విధంగా ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఆలోచన చేయడం జరిగింది ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థలను ఎత్తివేయడం వల్ల. దీనివల్ల ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూసుకున్నట్టయితే, ప్రభుత్వానికి ఎన్నికల ఖర్చు మిగులుతుంది. అలాగే ఎన్నికల కోసం అంటూ ఎన్నికల హడావిడి ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంటుంది. అయితే కొంత ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ ఎక్కువగా నష్టం అనేది ఈ వ్యవస్థ వల్ల, ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థ రద్దు వల్ల లాభానికంటే ఎక్కువగా నష్టపోయే అవకాశం ఎక్కువ ఉందని చెప్పొచ్చు. ఆర్థిక భారానికి సంబంధించి చూసుకున్నట్టయితే, ప్రధానంగా అసలు ఎంపీటీసీలకు ఇచ్చేదే 6,500 రూపాయలు, జెడ్పీటీసీకి ఇచ్చేది 13,000 రూపాయలు. అది కూడా గత 2021 జూన్ నుండి మాత్రమే ఇస్తున్నారు. అంతకుముందు ఎంపీటీసీలకు 5,000 గౌరవ వేతనం, అలాగే జెడ్పీటీసీలకు 10,000 వేతనం గౌరవ వేతనం మాత్రమే ఉండేది. కాబట్టి ప్రభుత్వం ఖర్చు చేసే నిధులతో పోల్చుకుంటే ఈ 6,500 రూపాయలు 13,000 రూపాయలు అనేది పెద్ద సమస్యనే కాదు. ఇంకొకటి ఏంటంటే రాజకీయపరమైన ఇబ్బందులు. అసలు సర్పంచ్ స్థాయి లోపల పార్టీలకు అతీతంగా పనిచేస్తుంటారు. అక్కడ పార్టీలకు ఎటువంటి సంబంధం లేదు, కేవలం పార్టీలకు సంబంధం ఉండేది రిజర్వేషన్ల అంశం చర్చకు వచ్చేది ఎంపీటీసీ జెడ్పీటీసీ విషయాలలోనే. ఈ వ్యవస్థనే లేకుండా చేయడం వల్ల గ్రామీణ ప్రజలకు కొంత ఇబ్బందులు జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇదే అండి ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థ రద్దుకు సంబంధించి. దీనిపై మీ అభిప్రాయం ఏంటో క్లియర్గా కింద వీడియోలో తెలియజేయండి. అలాగే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ రిలేషన్ కానీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే మీ లోకల్ గ్రూప్లలో కూడా షేర్ చేయాలని కోరుకుంటూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్.